Hey guys, welcome to Moish Books and Coffee. సో హారర్ జోనర్లో మన అమృతంలో వచ్చిన ఎపిసోడ్స్ ఈ వీడియో. నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఆల్సో ఎపిసోడ్స్ నెంబర్ వైజ్ ఆర్డర్గా చెప్తున్నా అండ్ స్పాయిలర్స్ ఇవ్వను మోస్ట్లీ. సో కొన్ని అర్థం అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న ఎపిసోడ్స్ చూసేయండి. ఆల్సో ఫుల్ లెంత్ ఉన్నవి చూడటానికి ట్రై చేయండి. అంటే కట్స్వి కాకుండా అఫ్కోర్స్ అలా అప్లోడ్ చేసిన వాళ్ళకి నేను యాంటీ కాదు, జస్ట్ మనం లవ్ ఎంజాయ్ చేసే వాటిని ఫుల్గా చూడాలి అనుకుంటాం కదా. సో ఎనీవే, ఫస్ట్ డే నా ఫేవరెట్ అదే నరుడా వానరుడా ఎపిసోడ్. ఇది నెంబర్ 5 ఎపిసోడ్. ఇది టోటల్ హారర్ అనలేం కానీ కొద్దో గొప్ప హారరే. ఎందుకంటే ఏం అటాక్ చేస్తుందో తెలియని సిచ్యువేషన్ వాళ్ళది, పైగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది స్కోర్, అది భలే ఉంటుంది. అంజీ గారి ఎక్స్ప్రెషన్స్, ఆయన క్యారెక్టర్స్ ఇచ్చే సస్పెన్స్, ఆయన ప్రెస్తో మాట్లాడేటప్పుడు, ఆ సీన్ వర్ణించేటప్పుడు ఆ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, శివాజీ గారి భయం, ఝాన్సీ గారి క్యారెక్టర్ ఇన్నోసెన్స్, ఎస్పెషల్లీ ప్రెస్ సీన్లో అంజీ గారి ఫేస్ని చూసే ఆ షాట్ బాగుంటాయి. అప్పాజీకి లాస్ట్కి పంచ్, మొత్తం ఎపిసోడ్ ఎంటర్టైనర్. నా ఫస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఇదే. మొత్తం ఎపిసోడ్ ఎంటర్టైన్మెంటే. పైగా మన అమృతం అంటేనే సర్కాస్టిక్ ప్యారడీకి ప్రసిద్ధి కదా. సో ఇది కూడా అలానే. ఏదో అప్పట్లో ఢిల్లీలో వింత వానరం అనే రూమరే ఐ గెస్ చెలరేగిందంట, దాని మీద చేసిందే ఇది అని జీవాళ్ళు కొనుక్కోకుండా అఫీషియల్గా యూట్యూబ్లో ఉన్న టైంలో కామెంట్స్లో చదివే ఎవరో చెప్తే అది వీడియో చేసే ముందు గూగుల్ చేసా, అది నిజమే. 2001 మిడిల్లో అలా మాస్ హిస్టీరియాతో ఇలా రూమర్ స్ప్రెడ్ అయిందంట ఢిల్లీలో. ఆ డిస్క్రిప్షన్స్, సీన్స్ని ఎగ్జాక్ట్గా వాడారు ఈ ఎపిసోడ్లో. గూగుల్ ప్రకారం గూగుల్ ఇచ్చిన ఆ డిస్క్రిప్షన్స్, ఆ సీన్ ఎగ్జాక్ట్గా వాడారు ఈ ఎపిసోడ్లో. నెంబర్ 2 ఎపిసోడ్ 39 అమ్మో మమ్మీ. ఇది యాక్చువల్లీ ఒక రీజన్తో ఎపిసోడ్ సిరీస్లో రీజన్తో తీసింది. స్టార్టింగే గజిబిజి కళ వస్తుంది, మనకు అర్థం కాకుండా. కొన్ని హారర్ మూవీస్లో ఇలానే వస్తుంది, దయ్యం కథ చెప్పడం, ఆ తర్వాత అమృతం భయపడటం. మమ్మీ మూవీ ఒక డైలాగ్, కమాన్ హోల్డ్ ఆన్ అది. ఇంకా కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ గోడకు ఆనుకుని ఉంటాడు అనుకుంటే అది దయ్యానికి ఆనుకున్న షార్ట్, మనం కూడా అది అనుకోము ఆ షార్ట్. అలాగే కెమెరా ఎక్కడెక్కడో పడ్డాం, కానీ ఆర్జీవి గారు లాస్ట్ స్టైల్లో గారులే సెకండ్ షాట్. ఆ తర్వాత విరిగిపోయిన అదే ఆ పద్దు ఇంకా భయపెట్టడం. బాబోయ్, క్లైమాక్స్లో ఒక ఫన్నీ థింగ్ ఉంటుంది. అండ్ హృతిక్ రోషన్ గారి అడ్రస్ ఎందుకు అంటే, ఇప్పుడు జనరేషన్ అయితే ఒక బూత్ మాట్లాడేవారు, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెఫినెట్లీ. అండ్ లాస్ట్కి పాపం అమృతం అంజీ అండ్ ఆ పొజిషన్ భలే ఉంటుంది. నెంబర్ 3 ఎపిసోడ్ 88 12వ పెట్ట. ఇది కూడా టోటల్గా అంజీ గారి వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. ఇది కూడా గజిబిజిగానే ఉంటుంది. స్టార్టింగ్ హారర్ మూవీ చూసిన వీళ్ళు అమృతం ఊరు వెళ్ళకుండా అంజీ వెళ్ళడం, మనకేం అర్థం కాదు పాపం. అక్కడ అంజీ కష్టాలు, ఆ ట్రైన్ పెట్టెలో బాగుంటుంది ఎపిసోడ్. ఆయన ఎక్స్ప్రెషన్స్ పాపం అనిపించేలాగా భలే సింప్లీ బాగుంటుంది. నైస్. ఎపిసోడ్ నెంబర్ 4 ఎపిసోడ్ నెంబర్ 177 ఓ స్త్రీ రేపురా. ఇది ఒక సిచ్యువేషన్ కోసం అప్పాజీ అండ్ ఇంకో లక్ష్యం పెట్టుకొని ఒకడు క్రియేట్ చేసిన సీన్ అనుకోవచ్చు. ఇందులో ఒక చోట ఫోన్ ఒకసారి రావడం, మళ్ళీ ఫోన్ ట్విస్ట్, నైస్. క్యారెక్టర్ ఎంట్రీస్, దానికి అప్పాజీ ఎవడి గోల వాడిది, ఎవడెప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తున్నాడో తెలియట్లేదు అనే డైలాగ్ బాగుంటుంది. ఈ ఎపిసోడ్స్ కూడా బాగుంటుంది ఎంటర్టైనర్గా. నెంబర్ 5 ఎపిసోడ్ నెంబర్ 286 భూత విలాస్. దయ్యం కదా ఇందులో స్టార్టింగ్. ఇందులో కూడా అప్పాజీ ప్లాన్, నైస్ ఎపిసోడ్. దయ్యంలా యాక్ట్ చేసిన యాక్టర్ యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు ఎక్కడున్నారో కానీ ఇలా మైనర్ క్యారెక్టర్స్లో చేసిన యాక్టర్స్ అంతా బాగా జరిగింది అనుకుంటే లాస్ట్కి మళ్ళీ మునగడమే అలవాటుగా వీళ్ళకి. ఇది ఇంకో హారర్ ఎపిసోడ్. సో ఇది గైస్, మీకు కనుక నచ్చుతున్నట్టయితే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఆల్సో అన్వేషణ అది ఎపిసోడ్ వచ్చేస్తుంది రేపు.
థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.